జరుగుతుంది. ఆదివారం చర్చి లేదు ఇక్కడ. అటువంటి సమయంలో మేము ఇక్కడ అడుగుపెట్టాం. మరి దేవుడు ఆ సమయంలో కొన్ని కుటుంబాలను ఇక్కడ రక్షించబడినట్లుగా ఆయన కృప చూపి ఉన్నాడు. ఈ కుటుంబంలో నుంచి, మా అత్తమ్మ తల్లి కుటుంబంలో నుంచి మొట్టమొదటిగా రమ్య దేవుడి సన్నిధికి వచ్చింది. ఈ మందిరం కట్టేటప్పుడు ఎంతో ప్రేమగా ఇక్కడ ఉన్న చాలామంది పేర్లు నేను చెప్పగలను. వారు నా కన్నబిడ్డల్లాగా, సొంత రక్త సంబంధులు, తోబట్టుల్లాగా ఉండి మమ్మల్ని చాలా సొంత వారిలాగా వారు చేర్చుకొని మందిరం కట్టే విషయంలో మేము కూలి వాళ్ళని ఎవరిని పెట్టుకోలేదు కమ్మమ్మ. కూలి వాళ్ళని ఎవరిని పెట్టుకోకుండా ఈ మందిరం కట్టబడింది. మేమే కూలోళ్ళం. మరి అట్లా దేవుడు కార్యం చేసి ఉన్నాడు. అయితే తర్వాత రమ్య ఎందుకో దూరమైంది. రమ్యని నేను చూసి రమ్మని చెప్తే వస్తానంటది. కానీ నేను చూడలేదనుకోండి, నేను చూడనట్టుగా చూడలేదనుకోండి, అమ్మాయి నేను చూసినా కూడా చూడనట్టుగా, ఎందుకంటే నన్ను చూడకూడదు, చూస్తే అన్న మళ్ళీ రమ్మంటాడు మొహం తప్పియాలన్నట్టుగా. ఎందుకు దూరమైంది, ఎలా దూరమైందో కూడా తెలియదు, అంత ఆసక్తిగా ఉండేది. కానీ దేవుడు నిజంగా ఆ సమయంలో ఆ బిడ్డ మీద చూపిన ప్రేమ, ఆయన నూతన జీవాన్ని నింపాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని గంటలు కాదు, కొన్ని రోజులు లోపల బిడ్డ చనిపోయి అట్లా ఉండటం అనేది చాలా ప్రమాదం. ఒక రకంగా చెప్పాలంటే పాయిజన్, లోపల విషమైపోయి ఏం జరుగుద్దో కూడా తెలియని పరిస్థితి. ఎక్కడ కూడా ఎవ్వరు కూడా వెంటనే చేయని పరిస్థితుల్లో దేవుడు ఆయన జీవాన్ని నింపి ఉన్నాడు. హల్లెలూయా. మనందరికీ తెలుసు, మన జీవం ఆయనలో అంట, చెప్పండి, దాచిపెట్టబడి ఉందంట. హల్లెలూయా, హల్లెలూయా. అలా దాచిపెట్టి ఉంచి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆ శరీరము అంతా చచ్చుబడిపోయే పరిస్థితి, ఏమవుతుందో పిల్ల అని ఎంతగానో తల్లడిల్లిపోయి, వాళ్ళ అమ్మ అయితే హాస్పిటల్లోనే నేను వెళ్ళి చూస్తూ ఉంటే హృదయ విదారకంగా ఆమె బాధపడతా ఉంది. కొన్ని దినములు మరి అక్క కూడా అక్కడ ఉన్నది. అయితే ప్రభువు ఆయన మాత్రం నేను ఈ దినం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వాగ్దానము ఒక నూతనంగా వాగ్దానంతో మాట్లాడుతూ ఉన్నాడు. అందరూ చదవండి వాగ్దానాన్ని. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదెను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె అగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను, కృతజ్ఞతా స్తుతియు, సంగీత గానమును దానిలో వినపడును. చదవబడిన మాటలు మట్టి, పురుగు దేవుని ఎదుట నిలవబడటానికి, దేవుని వైపు కన్నులెత్తటానికి, దేవుడా అని అడగటానికి కూడా అర్హత, యోగ్యత, పాత్రత లేని వాళ్ళం. ఆ శుంకరి ఆకాశం వైపు కన్నులెత్తి, అయ్యా నేను నీ వైపు కన్నులెత్తటానికి, చేతులెత్తి నోరు తెరిచి ప్రార్థించడానికి కూడా నాకే పాటి అర్హత యోగ్యత లేదయ్యా, మహోన్నతుడివైన నీవెక్కడా, మట్టి, పురుగు, ధూళి వంటి నేనెక్కడా అని గుండెలు బాదుకుంటూ దేవుని వైపు, ఆకాశం వైపు, పరలోకం వైపు కన్నులెత్తి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఆ ప్రార్థన విన్నాడంట. దేవుడు ఆ మొరను విన్నాడు. మొరను అంటే చెప్పండి, మొరను అంటే క్రయింగ్ అని ఇంగ్లీష్లో రాయబడి ఉంది. అంటే ఏడ్చుట. ఒక్కొక్కసారి మనము ఏడ్చుట అంటే ఎట్లా ఉంటుందంటే, అది సౌండ్ వినపడదు, కళ్ళమ్మ నీళ్లు గారుతూ ఉంటాయి కదా. ఎప్పుడు నవ్వుతుందా మీకు అట్లా? కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడే కదా, ఇబ్బంది కలిగినప్పుడు, అందరూ తీసి పక్కన పడేసినప్పుడు, అందరూ కూడా నీ పని బాగా అయిందన్నట్టుగా చూస్తున్నప్పుడు అప్పుడు అనిపిస్తుంది కదా. కానీ దేవుడు మాత్రము ఆ సమయంలో మనతో పాటుగా బాధపడేవాడై ఉన్నాడు. హల్లెలూయా. అందరూ ఎక్కిరిస్తున్నప్పుడు, అందరూ బాధ పెట్టి మాటలతో మనల్ని కించపరిచి హీనపరుస్తున్న సమయంలో ఆయన ఒక పొడైన స్థలముగా, పనికిరాని స్థలముగా, ఈ పాత్ర ఇంకా ఎంత బాగా ఇంట్లో అందంగా ఉన్న పాత్ర అయినా ఈ పనికి మాలిన పాత్ర తీసుకెళ్ళి చెత్తకుండీలు వేయండి, ఊరిపేటేయండి, లేకపోతే దీన్ని ఇంకా ఎందుకు దీని మూలాన నష్టము అన్నట్లుగా అటువంటి ఆ పరిస్థితిని, ఆ పాడైన స్థలమును ఎలా చేస్తున్నాడమ్మా? ఏదేను వలె చేస్తున్నాడు. అందరం చప్పట్లు కొడదామా? హల్లెలూయా.
ఈ నూతన సంవత్సరం మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. ఏదేనంటే తెలుసా అందరికీ? ఏదేనంటే తెలవదా? ఏదేను అంటే దేవుడు మొట్టమొదట తను సృష్టించిన ఆదాము అవ్వలకు ఆయన వేసిన ఒక తోట స్థలం. దేవుడు ఆయన బిడ్డలకు ఒక తోట స్థలాన్ని వేశాడు. వారిని అక్కడ ఉంచాడు. భూమి మీద చేసినా కూడా వారిని ఎక్కడ ఉంచాడంటే ఆయన సిద్ధపరిచిన ఏదేను అనే తోటలో ఉంచాడు. ఏదేను అన్న మాటకి అర్థం ఏంటంటే ప్రసన్నత. చెప్దాం అందరూ, ప్రసన్నత. ఇంకోసారి చెప్పండి, ప్రసన్నత అంటే ఏంటో చెప్పండి. విన్నారా మీరు ఎప్పుడైనా ప్రసన్నత అంటే? యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు, నా జీవిత కాలం అంతా యెహోవా మందిరంలో నివసించుటకు నేను ఒక వరం అడిగి తిని దానినే నేను వెతుకుచున్నాను అని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రసన్నత అనంటే సంతోషకరమైన స్థలం. హల్లెలూయా. నీకైతే టీవీ ముందు కూర్చుంటే సంతోషకరమైన స్థలం కదా, లేకపోతే సెల్ ఫోన్ పెట్టుకుంటే సంతోషకరమైన స్థలం కదా. అదేందో ఉంటుంది ఆట, అష్టాచమ్మమ్మ, దాగుడు మూతలు, నాకు తెలియదు, దాగుడు మూతలు చిన్నపిల్లలు ఆడుకునేది. అదేందో బ్రాకెట్ల ఆట, అష్టాచమ్మ ఆట, ఏదో రకరకాల ఆటలు ఉంటాయి. ఈ ఆడేటప్పుడు ఆడే ప్రదేశము, డబ్బులు పెట్టి ఆడే ప్రదేశము, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటానికి ఆడే ప్రదేశము, నీకు నీ యొక్క ఆరోగ్యాన్ని, నీ కుటుంబంలో మనశ్శాంతిని నాశనం చేసే ఆ సంతోషము నీకు చాలా ఇష్టంగా ఉంటుంది. అది సంతోషకరమైన స్థలము నీకు. అయితే ఏదేను సంతోషకరమైన స్థలము, ఏదేను సంతోషకరమైన స్థలము. ఎందుకంటే ఏదేనులో దేవుడు కావలసిన ప్రతి ఆశీర్వాదం నుంచి ఉన్నాడు. ఆమెను చెప్దాం. కావలసిన ప్రతి అవసరం నుంచి ఉన్నాడు. ఆమెను చెప్దాం. కావలసిన ప్రతి అవసరత, ప్రతి ఆశీర్వాదం, ప్రతి విషయంలో కూడా కావలసిన ప్రతి ఆలోచనను, సర్వ సమృద్ధిని నిండారులుగా ఏదేనులో ఉంచి ఉన్నాడు. ఏదేనులో ఏది కూడా వెతుక్కోవలసిన అవసరము, ఎదురు చూడాల్సిన అవసరము. హల్లెలూయా. మనుషుడు వండుకొని కష్టపడి వెళ్ళి తెచ్చుకొని పోగు చేసుకొని కూర్చుకొని ఆకాశ పక్షులను చూడుడి, విత్తవు, కోయవు, కూర్చవు. ఏదేనులో దేవుడు మనిషికి కావలసిన సంతోషమునిచ్చు ఆ శరీర సంబంధమైన, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల నుంచి ఉన్నాడు. శరీర సంబంధమైన అవసరాలన్నీ తీరుతాయి. ఆత్మ సంబంధంగా కూడా ఏదేనులో దేవుడు ప్రతి దినము వాళ్ళతో మాట్లాడకుండా ఉండలేడు. ఒకసారి ఆమె చెప్తారా? నీవు మాట్లాడని రోజునా. మీకు ఒక ఆదివారం రాకపోతే మీకు బాధ వేస్తుందా? ఎప్పుడన్నా మందిరానికి వెళ్ళకపోతే ఏది కదా. ఏది ఎందుకు వేసిద్ది? మీ పనులు ముఖ్యము, మీ బంధువులు ముఖ్యము, మీ ఫంక్షన్లు ముఖ్యము. కానీ దేవుడి కంట ప్రతి దినము నిన్ను దర్శించడం ముఖ్యమంట. హల్లెలూయా. ప్రతి దినము నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథంలో ప్రతి నిమిషము కూడా ఆయన నీరు కడుతూ ఉన్నాడు. ఒక్క నిమిషం పాడమంటే పాడతావు. ఎంత గొంతేసుకొని 10 నిమిషాలు, పావు గంట కదా, గంట పాడమన్నా పాడతావు. ఒక్క క్షణమైనా పాడండి. అంత అబద్ధం కదా పాట. ఓరక ఎందుకు పాడి మోసం చేయటం? దేవుడు మోసపోడంట, నువ్వే మోసపోతావు. ఏదేను అంత ఆశీర్వాదకరమైన స్థలముని దేవుడు సిద్ధపరిచి ఇస్తే దానిని మనుషుడు తనంతట తానే దూరపరుచుకున్నాడు. ఎంత ఘోరమైన సంభవం కదా. యెషయా గ్రంథంలోనే 5వ అధ్యాయంలో మొదటి వచనంలో రాయబడి ఉంటుంది. మొదటి వచనం నుంచి చదివితే అక్కడ చాలా చక్కగా ఒక ద్రాక్ష తోట ప్రియునికి ఉందంట. ఆ ప్రియునికున్న ఆ ద్రాక్ష తోటలో చక్కగా అక్కడున్న రాళ్ళు, ఆ చెత్త చెదారం అంతా వేరేసి సారవంతంగా ఉండినట్లుగా దేవుడు ఆ యొక్క దాన్ని తోటని ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడంట. చదవండి, ఒకటో వచనం నుంచి చదివితే 5వ అధ్యాయంలో, నా ప్రియుని గురించి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టుడైన వాని గురించి పాడెదను వినుడి. సత్తు భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను.
బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించును. దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించును. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండును, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. ఈ మాటలు ఎందుకు చదవమన్నా అంటే, ఏదేనులో ఎంత సమృద్ధి ఉందంటే, ఏదేను చూస్తానికి ఎంత పచ్చదనంగా ఉందంటే, ఫలభరితంగా ఉందంటే, ఈ దినాల్లో మనం గమనిస్తున్న మనుషులు సరదాగా చాలా చాలా దూరాలు వెళ్ళి ఎంతో సంతోషంగా ఆ ప్రదేశాలని ఎన్ని డబ్బులు ఖర్చు అయినా చూసి వస్తూ ఉన్నారు. ఏంటంటే నేత్రానందం, నేత్రాశ. ఆ ప్రదేశాలకు వెళ్ళి చూసినప్పుడు వాళ్ళకి చాలా ఆహ్లాదకరంగా, ఎంత సంతోషంగా, ఎంత గొప్పగా ఉంటుందో. మేము పలానా చోటకి వెళ్ళి వచ్చామని ఎంత ఎగురుతో చెబుతారో, ఎంత ముచ్చట్లు చెప్తారో. అయితే అటువంటి రీతిగా ఎక్కడికో వెళ్ళాల్సిన అక్కర్లేదంట. ఈ ఏదెను అనే ప్రదేశము ఎంత బాగా ఉందంటే చూడటానికి, అది యెహోవా నాటిన తోటలాగా, యెహోవా నీరు కట్టిన తోటలాగా చాలా ఆహ్లాదకరంగా ఉందంట. అది చూస్తూ ఉంటే కన్ను తిప్పివేయటానికి కూడా అవకాశం లేని పరిస్థితి. అంత బాగా ఉన్న ఈ ఏదెను, ఈ పాడైన స్థలం, ఏదెనుని మనము ఆ యొక్క దాన్ని మనము పొందకుండా, దాంట్లో మనం నిలిచి ఉండకుండా, ఆ సంతోషాన్ని అనుభవించకుండా, ఆ దేవుని యొక్క ఆశీర్వాదాల సమృద్ధిని అనుభవించకుండా సాతాను మోసగిస్తూ ఉన్నది. ఈ దినమును కూడా అనేక సార్లు పాడైన స్థలము వంటి మన పరిస్థితులను ఏదేనులాగా చేస్తూ ఉన్నాడు. ఆ పాడైన పరిస్థితులు ఏదేనులాగా మార్చబడినప్పుడు మనం ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, సమృద్ధికరంగా, ఆహ్లాదకరంగా, నలుగురు చూస్తానికి చూడముచ్చటగా ఎంత బాగుండేటట్లుగా మనము దేవుని వలన అంత బాగా ఘనంగా ఉంటున్నాము. అయితే అది ఎంతసేపు అని అంటే, అది ఎంత సమయం అంటే, అది ఎంత కాలము అంటే, మనము ఎవరి స్వరం వింటున్నామో, మనము ఎవరి ఆలోచన చొప్పున నడుచుకుంటున్నామో, మనము ఎవరి పక్షమున ఉన్నామో, మనము ఏమి చేస్తున్నామో తెలియని రీతిగానే మరలా తిరిగి పడిపోతున్న పరిస్థితి, దూరం అవుతున్న పరిస్థితి. దేవునికి మనకి ఉన్న సంబంధాన్ని మన చేతులతో మనము, కంచె ఎవరైతే తగ్గొట్టుకుంటాడు ఏమవుతుందమ్మా? కంచె తగ్గొట్టిన వాళ్ళకి ఏం జరుగుతుంది? దేవుని వాక్యం, కంచె ఎవరైతే కొడతారో వాళ్ళకి పాము గరుస్తుంది. కంచె ఎందుకు వేస్తారు? సంఘం అనేది ఒక కంచె కలిగిన తోట. హల్లెలూయా. ఏదెను అనేది ఒక సురక్షితమైన తోట. ఏదెను అనేది ఒక కంచె కలిగిన తోట. ఆ తోటలో సకల ఆశీర్వాదములు ఉన్నాయి, కృపాక్షేమములు ఉన్నవి, ఎంతో సంతోషము, ఎంతో ఆహ్లాదము, ఉల్లాసం ఉన్నది. దానిలో ఉన్నంత కాలం నీకు ఏమీ కొదువు ఉండదు. నిన్ను అక్కడి నుంచి పడద్రోయటానికే ఎక్కడో వినపడుతుంది అనుకోవాకు, ఎవరో చెడగొడుతున్నారు అనుకోవాకు. నిన్ను నువ్వే చెరుపుకుంటా ఉన్నావు. నీలో నుంచే నీకు ఒక స్వరం వినపడతా ఉంది. నీ ఇష్టానుసారంగా నడుచుకుంటుకు, నీకు నచ్చినట్లుగా ఉండుటకు, నీ మనస్సు ఎలా అయితే రేపబడి ప్రేరేపించబడి సంతోషించాలనుకుంటుందో ఆ సంతోషాలన్నిటికీ ఏడవబడుతూ వెళ్తూ చివరికి నువ్వేమంటావు? సాతానుగాడు చేశాడు, సాతానుగాడు చేశాడు, సాతానుగాడు చేయలా, నువ్వే అవకాశం ఇచ్చావు సాతానికి చెయ్యి అని. ఒక మంచి మాటను మీకు చూపిస్తాను. ఎందుకంటే ఈ మాట కీర్తనకారుడు 139వ కీర్తనలో చివరిగా ఈ మాటల్ని రాస్తూ ఉన్నాడు. మీరు ఆ మాటలు చదివినప్పుడు అంత గొప్ప మహారాజు ఈ మాటలను రాయటంలో ఉన్న ఆ ఆంతర్యం ఏంది అనేది మనం గ్రహించాలి. 139వ కీర్తన 23వ వచనం చదివినప్పుడు, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడుము, నిత్య మార్గము నన్ను నడిపించుము. హల్లెలూయా. ఒక గొప్ప మహారాజు అండి ఆయన. ఎంత గొప్ప రాజు ఆయన. అంతకుముందు ఎవరండి? అంతకుముందు అరణ్యములో గొర్రెలు కాసుకునేవాడు. తన సహోదరులందరూ కూడా ఆ ఈడ ఎందుకు పనికిరాడని మా డాడీ వాడిని అడగు పంపాడులే, 4 గొర్రెలను కాసుకొని బతుకుతాడులే, అడికి ఏం చేత కాదు, పనికిరానుడు అని. అటువంటి ఈ దావీదు ఆ గొర్రెలు కాసుకుంటున్న స్థితి నుంచి దేవుని నమ్ముకొని ఎవరు చెప్పలేదండి. అందరు పాడుకుంటే ఇతను కూడా పాడుకుంటున్నాడు. పాడుకున్న మాటని నిజంగానే యెహోవా నా కాపరి, ఆమేన్, హల్లెలూయా, నాకు ఏమీ కలగకుండా
నాకు లేమనేది కలగకుండా, నాకు ఏమీ కొదువు లేకుండా ఉండేటట్లుగా చూసే నా మంచి కాపరి అని నిజంగా అనుభవిస్తూ ఈ గొర్రెలు కాసుకుంటున్న ఈ దావీదు దేవునికి చాలా ఇష్టమైన వాళ్ళగా, దేవుడు కోరుకున్న వ్యక్తిగా మారిపోయి ఎంత గొప్ప కంటే ఇప్పటికీ నేను చెప్తా, బైబిల్లో దావీదు ఒక మహారాజు కాదు కానీ ఒక గొప్ప హీరో అని చెప్పచ్చు, నాయకుడు. హల్లెలూయా. నాకు చాలా ఇష్టం దావీదు అంటే. ఎందుకంటే ఆయన తన హృదయాన్ని తను పరిశోధించుకుంటున్నాడు, తను పరీక్షించుకుంటున్నాడు. మళ్ళా చూద్దాము. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. చూడుము. నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేస్తావా? అయ్యా, నా దరిద్రపు ఆలోచనలు ఏమైనా ఉంటే కొంచెం నాకు తెలియపరచయ్యా, నీకు తెలుసుద్ది కదా. ఏదో మా అబ్బాయి తప్పిపోయాడండి, ఎక్కడ పోయాడో తెలియదు, మీరు పొరపాటు కొంచెం తెలిస్తే అడ్రస్ చెప్పండి. మీ ఆత్మ, నీ మనస్సు, నీ ప్రాణం ఎక్కడ తప్పిపోతుందో నీకు తెలియదు. తప్పిపోయి పడిపోయి పనికి రాకుండా దెబ్బతిన్నప్పుడు అప్పుడు ప్రభువా 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 అంటుంటావు. దేవుడు మరలా జ్ఞాపకం చేసుకుంటాడు, పాడైన స్థలంగా ఉన్నా నేను. అయితే ఇక్కడ దావీదు దేవునితో ఉండే సంబంధాన్ని పోగొట్టుకోకుండా ఓ మంచి ప్రార్థన, దేవునితో మంచి సహవాసం, స్నేహం, సన్నిహిత్యం, హల్లెలూయా హల్లెలూయా, అలా కలిగి ఉంటున్నాడు. ఈ అనుభవంలో నా హృదయాన్ని తెలుసుకోయా. ఎందుకు ఈ మాటలు అంటూ ఉన్నాడు? నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకోయ్యా. ఎందుకు అంటున్నాడు అనంటే, దావీదు దేవుని యొక్క చెప్పాలి, దేవుని యొక్క ఇష్టానుసారుడు, హృదయానుసారుడు. హల్లెలూయా. దేవుని హృదయానుసారుడు, దేవుడి ఇష్టానుసారుడు అంటే దీని అర్థం ఏందో చెప్పమంటారా? దేవుని హృదయంలో దావీదు నివసిస్తున్నాడు. చప్పట్లు కొడదామా? దావీదు యొక్క అడ్రస్ ఎక్కడంటే, దినమునికి 7 సార్లు స్తుతిస్తాడంటండి. దినమునకు 7 సార్లు స్తుతిస్తున్న దావీదు ఎక్కడ నివసిస్తున్నాడంటే, దేవుని యొక్క హృదయంలో నివసిస్తున్నాడు. దేవుడు ఆయన ఇష్టము. ఈ దినమున నేను చాలా సంఘాలని, పాస్టర్స్ని చూసినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ పాస్టర్ గారి యొక్క మనస్సు, ఆ పాస్టర్ గారి యొక్క భారము, పాస్టర్ గారి యొక్క వేదన, కన్నీరు అంతా కూడా ఎరిగిన బిడ్డలు ఆ సంఘంలో ఉన్నవారు. వారు ఎంత బాధ్యతగా ఉంటారు, ఎంత ప్రాణంగా ఉంటారు, ఎంతగా వాళ్ళు అండగా నిలబడతారు, ఎంత ప్రయాసపడతారు, ఎంతగా కన్నీటి ప్రార్థన చేస్తారు, ఎంతగా సేవకుని కొరకు ఎంత ప్రయాసపడతారు, జాగ్రత్త చేస్తారంటే ఆలోచించినప్పుడల్లా ఎంత గుండెల నిండా ఆనందం కలుగుతుంది. ఎందుకంటే దేవుడు వారిని అంత మంచి ఆ యొక్క అన్యోన్యమైన ఆ సహవాసంతో, సంబంధంతో ఐక్యపరిచి ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. బైబిల్లో ఒక గొప్ప రాజు ఉన్నాడు, ఈ దావీదుకు పుట్టిన రాజు ఉన్నాడు. ఎవరైనా? సొలొమోను. ఆయన చివర్లో ఎండింగ్లో ఏమంటున్నాడు తెలుసా? వ్యర్థము. చాలా మంది జీవితాలు ఎలా అయిపోతున్నాయి ఎందుకో తెలుసా? వ్యర్థమైన వాటి కొరకు పాకులాడతారు. ఏదైతే వారికి సంతోషం ఇవ్వదో, ఏదైతే వారికి దుఃఖాన్ని కలగ చేయకుండా ఉంటుందో, కలగ చేసేదిగా ఉంటుందో దాన్ని వెంబడించేవారుగా ఉంటారు. సంతోషం ఇయ్యని దాన్ని వెంబడించేవారుగా ఉంటారు. ఈ దావీదు కూడా, ఈ సొలొమోను కూడా అలా చేశాడు. చివరికి ఇతనికి ఏమనిపించిందంటే, వ్యర్థము, వేస్ట్, ఎందుకు బతుకుతున్నాను నేను అన్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని కొరకు, దేవుని మందిరం కొరకు, దేవుని సేవకుల కొరకు, దేవుని నామం మహిమపరచబడేదాని కొరకు నువ్వు ఒక భారాన్ని కలిగి ఉండే వ్యక్తివైతే నువ్వు దేవుని హృదయంలో నివసించుదువుగాక, దేవుని ప్రసన్నతను చూచుదువుగాక, దేవుని ఆలయంలో ధ్యానించుదువుగాక. జీవితకాలం అంతా కూడా నువ్వు ఆయన మందిరముగా ఉండునట్లుగా, ఇక్కడ నిత్యము ఇక్కడ ఆయన మందిరముగా ఉండి ఆ నిత్యానిత్యము యేసుతో సదాకాలము ఉండునట్లుగా ఆయన కొరకు ప్రియమైన కుమారుడు కుమార్తెగా మార్చబడుదువుగాక. హల్లెలూయా. ఇట్టి అనుభవాన్ని సాతాను మీద మోపద్దు. అపవాది తంత్రములు మనము ఎరగని వారము కాము. నువ్వే అవకాశం ఇస్తా ఉన్నావు. దేవుడు తను చేసినంత మంచిగానే ఉంది కదా. ఆమేన్ చెప్దామా? అన్నిటిని నీ కోసం చేశాడు. ఒక మంచి మాట చెప్తాను నేను. బైబిల్లో మనిషిని సృష్టించే ముందే దేవుడు అన్ని కూడా సృష్టించేశాడంట. అంటే రెడీమేడ్ అన్ని సృష్టించేసిన తర్వాత అప్పుడు మనిషిని సృష్టించాడు. సృష్టించిన తర్వాత అంటున్నాడు, వీటన్నిటి మీద నీకు అధికారం ఇస్తున్నాను అంటున్నాడు. ఆమేన్ చెప్పి చప్పట్లు కొడదాం. హల్లెలూయా.
అన్నిటి మీద అధికారం ఇచ్చేస్తున్నాడు. ఏలుడి అని చెప్తున్నాడు. అన్నిటి మీద ఏలుబడి అధికారం వచ్చేస్తూ ఉంది. అయితే ఈ మనుషుడు ఇంత గొప్ప స్థితిని పొందినా కూడా, ఇంత గొప్ప అధికారం పొందినా కూడా, అయినా కూడా ఇంకా ఇతనికి సంతృప్తి లేదా, ఇంకనూ నెమ్మది లేదా? ఈమె ఎందుకు ఒంటరిగా ఉండాల్సి వచ్చింది? ఈమెను ఎందుకు కొరకు దేవుడు సృష్టించాడు? అవ్వమ్మను ఆదమ్మ కోసము దేవుడు సృష్టించినప్పుడు, హల్లెలూయా, ఈ అవ్వమ్మ ఆదాంతో ఉండాలి కదా, ఒంటరిగా ఎందుకు ఉంది? ఒంటరిగా ఉంది అనుకోండి, ఆ స్వరం విన్నప్పుడు, ఇంతకుముందు ఎప్పుడు కూడా దేవుడి స్వరం వింటుంది కదా, దేవుడి స్వరం వింటున్న ఆమె ఇది కొత్త స్వరం, అన్య స్వరం, వేరే స్వరం కదా, ఈ స్వరం ఏందో అని వెళ్ళి తన యొక్క ఆదాముని తీసుకుని వచ్చి, ఆదామా ఏంది స్వరము, ఈ స్వరమే ఎందుకు మాట్లాడుతుంది అని అడగచ్చు కదా. ఏమీ లేదు, ఇది నిజమా అనేటప్పటికి ఏం చేసింది ఈమె? అనుమానించింది. ఏంది, నేను నష్టపోతున్నాను, మోసపోతున్నాను, సంతోషం లేకుండా ఉన్నానా? నా సంతోషం అంతా సంఘానికి వస్తే దూరం అవుతుందా? నా సంతోషం అంతా దేవుని కొరకే నేను మంచి జీవితం చేస్తే అయిపోతా ఉందా? దేవునికి వాక్యం ప్రకారం నడుచుకుంటే పోతా ఉందా? దేవుడు నాకు ఏ సంతోషం లేకుండా చేస్తున్నాడా? ఇది నిజమేనా అంటే, అవును నిజమే, 100% నిజమే. నువ్వు దేవుడు మాట వినటం వేస్ట్, దేవుడి సన్నిధిలో కరెక్ట్గా ఉండటం వేస్ట్, ప్రార్థన చేయటం వేస్ట్, ఆరాధించటం వేస్ట్, స్తుతించటం వేస్ట్, దేవుడు పని చేయటం వేస్ట్. నువ్వు అంత నష్టపోతున్నావు, నీ జీవితం అంతా వ్యర్థపరుచుకుంటున్నావు. నువ్వు ఇంకా అనుభవించాల్సింది చాలా ఉంది, నువ్వు సంతోషించాల్సింది చాలా ఉంది, నువ్వు సంపాదించాల్సింది చాలా ఉంది. నీ బతుకు కూడా బతికేనట్టవా, చూడు ఎట్టున్నారు అన్నట్లుగా ఆ అది మోసం చేస్తే ఈమె మోసపోయి ఆయన్ని కూడా మోసం చేసింది. చూడండి ఎంత ఘోరమైన పరిస్థితి. ఇక్కడ గమనించినట్లయితే ఏదేను తోటలో నుంచి ఈమె ఏమైంది? గెంటి వేయబడిందంట. మరలా చూడటానికి కూడా అవకాశం లేకపోయింది. అయితే ఇక్కడ ఒక విషయం జరుగుతూ ఉంది. దేవుడు మాత్రం జాలి పడతా ఉన్నాడు, దుఃఖపడతా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన ముందుగానే చెప్పాడు, తెలవకపోతే బాధపడాలి. ఆయన ముందుగానే చెప్పాడు. చెప్పలేదా? చదవండి, ఆదికాండం 3వ అధ్యాయము 2వ వచనం చదవండి. అవ్వమ్మ చెప్తా ఉంది, తెలుసా ఆమెకి అన్నిటి తినొచ్చు, తినమని చెప్పాడు, అన్ని తినొచ్చు. మీరు చావకుండానట్లుగా తినకూడదు, ముట్టకూడదు అని చెప్పాడు అని ఈమె చక్కగా వివరణిస్తూ ఉంది. కానీ ఆమె ఆ మాట మాత్రము ఆమె హృదయంలో దేవుడు నివసించేటట్లుగా, ఈమె దేవుని హృదయంలో నివసించేటట్లుగా ఆమె మాత్రం స్థానం ఇవ్వలేదు ఆ మాటకి. ఆమెకు అంతా తెలుసు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, దేవుని వాక్యం గురించి తెలియని వాళ్ళు ఎవ్వరు లేరండి, అందరికీ తెలుసు. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో దేవుడి వాక్యం అందరికీ తెలుసు. ఇంకా మనకు తెలుసు అని సాతానికి ఇంకా బాగా తెలుసు. తెలిస్తే ఉపయోగం ఏముంది? సాతానికి తెలుసు, మనకి తెలుసు. అయితే తెలిసిన మనము ఏమి చేయకూడదు, ఏం చేయాలి, ఎలాగుండకూడదు, ఎలాగుండాలి, ఎలాగ మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఎలాగ ప్రవర్తించాలి, ఎలాగ ప్రవర్తించకూడదు, ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకోకూడదు, ఇదంతా తెలుసుకోవాలి. మనకి తెలియదా గర్వపడకూడదని? మనకు తెలియదా అతిశయపడకూడదని? పరిశుద్ధుడైన పౌలు అంటున్న మాట చదవండి ఒకసారి. పరిశుద్ధుడైన పౌలు అంటున్న మాట చూడండి. ఆయన ఏమంటాడు? 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. అతిశయించువాడు అన్నమాట ఉంటుంది చూడండి. 2 కొరింథీ అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలనని వ్రాయబడింది నెరవేరినట్లు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనయు ఆయను. హల్లెలూయా. మనకు తెలియకుండానే మనలో మనం కొంచెం బాగుంటే, మనకు అన్నీ బాగుంటే, మనకు తెలియకుండానే మనలో ఏమొస్తుందంటే అతిశయం వస్తుందంట. ఇందాక మనం సొలొమోను గురించి చెప్పుకున్నాము. అయితే ఈ మాటలు రాస్తున్న పౌలు గారి గురించి చెప్పుకుంటే, ఆయనంట యేసయ్యను సంపాదించుకుంటానికి సమస్తాన్ని నష్టంగాను పెంటతో సమానంగా ఎంచుకున్నాడంట. అమ్మా 1 కొరింథీ 1:31 అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలనని
వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనము ఆయన. హల్లెలూయా. ఆయన మనం అతిశయం లేకుండా కనుక దేవునిలో కనుక మనం దాగి ఉంటే, దేవుని హృదయంలో కనుక నిలిచి ఉంటే, ఆయన జ్ఞానము ఏమై ఉన్నాడు? నీతియో, పరిశుద్ధతయో, విమోచనమై ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ దైవజనుడైన పౌలు నేను యేసయ్యను సంపాదించుకోవాలి, యేసయ్యను సంపాదించుకుంటేనే నేను మంచిగా ఉండగలుగుతాను. ఏమంటున్నాడు? యేసయ్యని సంపాదించుకుంటానికి నేను బతుకుతున్నాను అన్న పౌలు గారు ఏమంటున్నాడు అంటే, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నేను నా కొరకు సిద్ధపరిచిన నీతి కిరీటాన్ని. హల్లెలూయా. దేవుడు మొట్టమొదట మనుషుని సృష్టించినప్పుడు మనుషునికి ఒక కిరీటం ఉంచి ఉన్నాడంట. మహిమ ప్రభావం అనే కిరీటం ఉంచి ఉన్నాడు. ఆ మనిషి దేవుని మాట వినకుండా పాపం చేసినప్పుడు కిరీటం ఏమైంది? పాపం చేసినోడు కిరీటం పోద్ది, తప్పు చేసినోడు కిరీటం పోద్ది, తప్పు మాట్లాడినోడు కిరీటం పోద్ది. ఆ మహిమ కిరీటం అది పెట్టుకొని తిరిగే ఈ లోకంలో ఉండే కిరీటాలు కాదు, దేవుడిచ్చే కిరీటం, దేవుడిచ్చే ఆ ఘనత. దాన్ని మనం అతిశయించకుండా జాగ్రత్తగా కాపాడుకొని దేవుణ్ణి మహిమపరిస్తే హల్లెలూయా మనం నిలిచి ఉంటాము. అతిశయిస్తే మనం పోగొట్టుకుంటాం, మాట వినకపోతే పోగొట్టుకుంటాం. అంత తెలిసి కూడా దేవుని మాట వినకుండా అపవాది మాటను వినదే. అపవాది వినమని ఏం చెప్పట్లేదు, ఈనేటట్లుగా నిన్నేం చేస్తుంది? నీ మనసుని ఆకర్షిస్తుంది, ప్రేరేపిస్తుంది, బాగుంది అనిపిస్తుంది. దేవుని మాట నీకు అది చాలా కష్టంగా, ఇష్టం లేకుండా ఉండేటట్లుగా, నీకు ఇబ్బందికరంగా ఉంటుంది. నీకు చాలా ఎందుకో మనసంతా కూడా దేవుడి దగ్గరికి రావాలంటే ఇష్టంగా ఉండదు. కానీ ఇప్పుడు ఎక్కడన్నా ఎవరన్నా మీకు ఏదన్నా చీటీ పాటలు, ఏలం పాటలు, లేకపోతే దాన్ని ఏమంటారు, తక్కువ రేట్లు ఏమైనా దొరుకుతున్నాయి అని చెప్పారనుకోండి, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. అంతవరకు ఎందుకు? రేపటి రోజు రాదమ్మా, ఇప్పుడే రండి, ఇప్పుడే మీకు రేషన్ ఇచ్చేది ఈ పూటే అంటే ఇక్కడ ఒకళ్ళు ఉండరు, వెళ్ళిపోయి ఆ బండి దగ్గర నుంచి వెళ్ళి తెచ్చుకుంటారు. మనకేది ముఖ్యమో? దేవుని మాట కాదు, మనకేం ముఖ్యమంటే కడుపే ముఖ్యము. దైవజనుడైన పౌలు అంటున్నాడు, వారి కడుపే వారి దేవుడు, వారి కడుపే వారి దేవుడు అంట. కానీ మనం అలా ఉండకూడదు. మనము దేవుని మాట వలన జీవించదుముగాక. ఒక మంచి విషయాన్ని మీకు చెప్పేసి నేను తొందరగానే ముగించేస్తాను, ఎందుకంటే మంచు పడుతూ ఉంది. అపవాది ఎలాగైతే మొట్టమొదటి దేవుని యొక్క ఏదైనా తోటలోని అవ్వమ్మను మోసం చేసినదో, పరలోకం నుంచి వచ్చిన మొట్టమొదటి యేసయ్యను కూడా మోసం చేయడానికి రాలేదా? వచ్చింది కదా. 40 దినాలు ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకొని ఉంటే ఆయన దగ్గరికి వచ్చి ఏమంటుంది? రాళ్ళని. అక్కడ కూడా తిండి దగ్గరే కదా, ఇక్కడ కూడా తిండి దగ్గరే. చూడండి, ఎప్పుడు కూడా మనం తిండి దగ్గరే, ఎప్పుడు కూడా తిండి దగ్గరే. చూడండి, మందిరానికి ఎందుకు లేట్ అవుతుందో చెప్పమంటారా? చెప్పండి. దానికోసం మందిరాన్ని లేట్ చేసుకున్నాం. వారమంతా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానికి నీ కొరకు ఎదురు చూస్తుంటే దేవుడు ఎదురు చూడాలి. నువ్వేమో మోసం కోసం. మోసం అదే దేవుడి నుంచి దూరం చేసే మోసం. అది మోసం కాదు. దానివల్ల బలం రాదు తల్లి, దానివల్ల బలం రాదు. దేవుని మాట నీకు మాంసంగా ఉండాలి. హల్లెలూయా. దేవుని మాట అంటే కొవ్విని మెదడు దొరికినట్టుందంట దావీదుకి. హల్లెలూయా. ఇర్మియా అంటున్నాడు, నీ మాటలు దొరకగా నేను వాటిని, నువ్వు పొరపాటున దేవుడి మాట చదువుతుంటే ఎప్పుడు చెప్పే మాటలు ఏముంది, పాస్టర్ గారికి ఏం పని ఉంది, ఆకలేసే వరకు అరిచెళ్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆకలేసే వరకు అరిచెళ్తాడు, ఆకలేస్తున్నప్పుడు ఆపేస్తాడు ఆయన, ఇంక మనకేం బాధ అన్నట్లుగా ఉంటావు. దేవుని మాటలు నీ నుంచి సాతాను దొంగలించాలని కోరుకుంటుంది. యేసయ్య దేవుని మాటతో సాతాన్ని జయించాడు. అవ్వమ్మకి తెలుసు దేవుని మాట తినకూడదని, కానీ ఆమె తప్పించుకుందా? ఈ రాత్రి ఒక్కటే దావీదు ప్రార్థన చేస్తున్నాడు, నా హృదయంలో ఏముందో అయ్యా నాకు తెలియపరిచేటట్లుగా. ఏమంటున్నాడమ్మా? పరిశోధించి నా హృదయంలో ఏమున్నదో తెలుసుకున్నాము, పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకునుము, నా హృదయాన్ని తెలుసుకునుము, నన్ను పరిశోధించు అని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ప్రభు ఒక్కటే చెప్తున్నాడు, నీ హృదయంలో ఏమున్నది, నీ హృదయంలో ఏమున్నది, నీ హృదయంలో ఎవరున్నారు? కానీ నా యేసయ్య హృదయంలో, నా దేవుని హృదయంలో మనం ఉన్నాము. ఆమేన్ చెప్దామా? నేను అంటున్నాను, నేనున్నాను.
నా యేసయ్య హృదయంలో నేనున్నాను. కానీ నీ హృదయంలో యేసయ్య ఉన్నాడా? నీ హృదయంలో ఈ రాత్రి యేసయ్య ఉండాలంటే నువ్వు యేసయ్య హృదయంలో నివసించుదువుగాక. నువ్వు నీ ఇంట్లో నివసించవచ్చు, నువ్వు ఆస్తులు కొనుక్కోవచ్చు, నువ్వు అంతస్తులు సంపాదించవచ్చు, నువ్వు ఎంత గొప్పతనమైన ఏమైనా సాధించవచ్చు. అయితే నీ హృదయంలో యేసు లేకపోతే అవన్నీ కూడా చెప్పండి బండి సున్నా అని చెప్పండి. ఎప్పుడేమవుద్ది ఎవడికి తెలియదు. ఏమంటాడు ధనవంతుడిని? చెప్పాలి, ఎర్రివాడా అంటే ఏప్రిల్ ఫూల్ అని చెప్పచ్చు. ఎర్రివాడ అంటే అండి ఏప్రిల్ ఫూల్ అంటే నీకు ఉన్నవన్నీ స్తోత్రమే. ఆడెవడో వచ్చి పరిశుద్ధాత్మ వరాన్ని నాకు కనుక వచ్చేట్టుగా చేస్తే ఏమండి, ఆడేమంటున్నాడు, ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాడు. పరిశుద్ధాత్మతో కొంటావా? ఏమండి, పరిశుద్ధాత్మతో కొంటావా ఆశీర్వాదాలని? పరిశుద్ధాత్మతో ఆశీర్వాదాలను కొంటావా? పరిశుద్ధాత్మతో శాపాలను పెడతావా? పరిశుద్ధాత్మతో వ్యాపారాలు చేస్తావా? ఎందుకు? పరిశుద్ధాత్ముడు మనలాంటి ఒక వ్యక్తి అయి ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు యేసయ్యను పోలిన వాడై ఉన్నాడు. పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు, పరిశుద్ధాత్మను ఆర్పకూడదు. పరిశుద్ధాత్మను మనం ఎంత గౌరవంగా, ఘనంగా, ఎంత మర్యాదగా, క్రమంగా ఉండడానికి అప్పగించుకుంటామో అంతగా పరిశుద్ధాత్ముడు మనలో ఆనందించునుగాక. యేసయ్య గురించి నా ప్రియ కుమారుని యందు నేను ఆనందించుచున్నాను, యేసయ్య గురించి నా ప్రియ కుమారుడు ఈయన మాట వినుడు అని చెప్పినట్లుగా పరిశుద్ధాత్ముడు మనల్ని మంచి సాక్షులుగా నిలబెడతాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వ్యాపారం చేయడానికి కాదు, పరిశుద్ధాత్మ ఆశీర్వాదాలు పొందుకొని మన ఇష్టానుసారంగా జీవించడానికి కాదు, పరిశుద్ధాత్మ మనము ఎట్టబడితే అట్లా ప్రవర్తించి శాపాలు పెడతానికి కాదు, పరిశుద్ధాత్మ దుఃఖపరిచి మన ఇష్టానుసారంగా నడుచుకుంటానికి కాదు. పరిశుద్ధాత్ముడు మనల్ని యేసయ్య పోలికగా మార్చి యేసయ్య ఎదుట మనల్ని నిలబెట్టి ఆ మహిమల్ని రాకడలో ఎగిరిపోయి ఆయనతో నిత్యానిత్యం ఆనందించినట్లుగా సిద్ధపరచడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సేవకులు ఎట్టి రీతిగా అయితే ఈ పని చేసి ముగించేసి వెళ్ళిపోతూ ఉన్నారో, పరిశుద్ధాత్మను అట్లా పని చేయడానికి భూమి మీదకి వచ్చాడు. పరిశుద్ధాత్మను ఎప్పుడు కూడా ఆర్పకూడదు, దుఃఖపరచకూడదు, ఆసక్తి లేకుండా నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు పని ఆగిపోయే సమయం రాబోతూ ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు దావీదులో ఉండంటున్నాడు, పరిశోధించు హృదయాన్ని, పరీక్షించి ఏముందో తెలుసుకో. హల్లెలూయా. నీ హృదయంలో ఉన్నది మంచి అయితే పర్వాలేదు, అది చెడు అయితే ఏమవుతుందో తెలుసా? చెడైతే ఏమవుతుందో తెలుసా? ఒక మంచి మాట చెప్తాను. మత్సరము చెప్పాలి. మత్సరం అంటే తెలుసా మీకు? మత్సరం అంటే తెలవదా మీకు? మత్సరం అంటే అసూయ కదా, కుళ్ళు బుత్తనం. ఎముకలకు కుళ్ళు అంటే ఎముకల క్యాన్సర్ అని చెప్పచ్చు. మనమేమో చాలా ఈజీగా తీసుకుంటాం, మనకు తెలియకుండానే మనలో ఒక అంటువ్యాధి అనమాట. ఈమె నుంచి ఆమెకి, ఆమె నుంచి ఇంకొకరికి కుటుంబాలు, సంఘాలు, ఊరికి సర్వనాశనం చేసే అసూయ. నీ హృదయంలో అసూయ ఉన్నదని నీకు తెలియదు, నీలో గర్వం ఉందని నీకు తెలియదు, నీలో స్వార్థం ఉన్నదని తెలియదు, నీ కళ్ళు నెత్తికెక్కినాయని నీకు తెలియదు, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలియదని తెలియదు. దావీదు అంటున్నాడు, నాకు తెలుసుకునేట్లుగా చేయి, నా హృదయంలో ఏమున్నదో తెలుసుకునేట్టు చేయి. ఒక మంచి మాట దావీదు ప్రార్థనలో చెప్తాను. దావీదు అంటాడు, నా కళ్ళు మీదు చూచినవి కాదయ్యా, నేను అహంకార దృష్టి కలిగిన వాడిని కాదు. చదవండి కీర్తన ఒక మాట. మనం తెలుసుకోవాలి మనం ఎలా ప్రవర్తిస్తున్నాము, లేకపోతే మనకు భయంకరమైన ప్రమాదంలో మనకు తెలియకుండానే పడిపోబోతున్నాము. దావీదు మంచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పరీక్షించయ్యా, పరిశోధించయ్యా, ఏముందో నా హృదయంలో, ఏ ఆలోచనలో ఉన్నానో తెలుపయ్యా, నాకు తెలియపరచయ్యా, నేను వాటిని విడిచిపెడతాను, నాకు తెలియపరచయ్యా, నేను నీ హృదయంలో నివసించాలి. చదవండి ఎన్నో కీర్తన అది, 131 వచనం. యెహోవా నా హృదయం అహంకారం కలిగింది కాదు. కొంతమంది గొంతు మార్చి మాట్లాడుతూ ఉంటారండి. ఎందుకని? వాళ్ళకి తెలియదు అహంకారముతో కూడిన గొంతు అని. కొంతమంది వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు ఎట్ట మాట్లాడతారంటే, నువ్వెంతరా, నువ్వేంది అన్న టైపులో మాట్లాడతారు. దావీదు అంటున్నాడు, అంత గొప్ప మహారాజు అండి, ఆ స్థితి నుంచి అంత గొప్ప స్థితికి వెళ్ళిన వ్యక్తి, నా కళ్ళు మీది చూచినవి కాదు, నేను అహంకార దృష్టి
కలిగిన వాడిని కాదు అని అంటూ ఉన్నాడు. మన హృదయంలో ఏముందో దేవుడు తెలియపరిస్తే ఇదిగో ఇట్లాంటి ప్రార్థనలు చేస్తూ ఉంటాం. మనం ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తూ ఉంటాం. హల్లెలూయా. మన నోట అద్భుతాలు ఉంటాయి. హల్లెలూయా. మన నోట దేవుని యొక్క గొప్ప కార్యాలు ఉంటాయి. హల్లెలూయా. మన నోటిని దేవుడు ఆయన నోరుగా చేయునుగాక. ఏవి నీచములు ఏవి ఘనములు గుర్తుపడితే మీరు దేవుని నోరుగా ఉంటారు. మనము దేవుని నోరుగా మార్చబడాలని పరిశుద్ధాత్ముడు ఈ రాత్రి కోరుకుంటా ఉన్నాడు. అది నీ హృదయ ఆలోచనల మీదే, అది నీ హృదయం యొక్క ఆ పరిశోధన మీద ఆధారపడి ఉంది. ఈ రాత్రి నీ హృదయంలో ఏమున్నదో పరీక్షించుకో. ఈ రాత్రి నీ హృదయంలో ఉన్న ఆలోచనల్ని ఒకసారి పరిశోధించుకో. ఎందుకంటే నీ హృదయం అంట ఘోరమైన మోసకరమైనది అన్నిటికంటే అని చెప్తా ఉన్నాడు. ఈ రాత్రి నీకు తెలియకుండా నీ హృదయం నిన్ను మోసం చేస్తుంది. అపవాది అని నేరం మొత్తం అపవాది మీద ఏద్దు. అంతా ఆయనే చేశాడండి. ఎవరండి? ఎవరు చేశాడు? మా ఆయన. ఎవరు? మా ఆవిడేనండి. అంతా చేసింది అదేనండి. అసలు నా మాట ఎంటదండి, అది చేసింది కదా, నువ్వు కదా దాన్ని తయారు చేసి ఇచ్చింది అని ఈయనేమో ఆమె మీద. ఆమె ఏం చెప్తుంది? తెలియ పొరపాటు చేశాను బాబు అని కాళ్ళ మీద పడచ్చు. నువ్వు ఎందుకు చేసావు? ఆ సర్పాన్ని యుక్తి కలిగిందిగా, అది మోసం చేసింది, మోసపోయాను. మొత్తం మీద ఏమైందో తెలుసా? దేవుడిచ్చిన ఆశీర్వాదం దూరమైంది, దేవుడిచ్చిన అధికారం దూరమైంది. ఏమేమి పోగొట్టుకున్నారో ఒకసారి నేను చూపిస్తాను. దేవుని స్వరూపం దూరమైంది, దేవుని మహిమ దూరమైంది, దేవుని స్వాస్యము దూరమైంది, దేవుడిచ్చిన నిత్య జీవం దూరమైంది, దేవుడిచ్చిన ఏలుబడి దూరమైంది, దేవుడిచ్చిన ఆ అక్షయత దూరమైంది, సహవాసం దూరమైంది. దేవునితో ఉండే సంబంధాన్ని పోగొట్టుకున్నారు. మొత్తం ఊడ్చుకొని పోయినాయి. మనము ఈ రాత్రి దావీదు వలె మన హృదయాన్ని పరీక్షించుకుందాం. మన హృదయంలో ఏ ఆలోచనలు ఉన్నాయి? మంచి ఆలోచనలు ఉంటే చెప్పాలి. మన హృదయం ఒక మంచి ధననిది. ఈ రాత్రి దేవుడి ఆశీర్వాదం నీ హృదయంలో నింపునుగాక. నువ్వు దేవుని హృదయంలో నివసించదువుగాక. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములు బయటికి తీసుకొస్తాడు. దుర్జనుడు అయితే నువ్వు మంచోడువా చెడ్డోడువా? నీ హృదయం మంచిదా చెడ్డదా? ఈ రాత్రి దేవుడు నిన్ను ఒక ఆశీర్వాదకరమైన నిధిగా చేయబోతా ఉన్నాడు. అందరూ మోకరించగలుగుతారా? అందరూ మోకరించగలిగితే ఈ రాత్రి మనము దేవునికి ప్రార్థన చేద్దాం. ఆయాసకరమైంది, ఇష్టం లేనిది అది ఎవరికి నష్టం కలగజేయదు. నీకే, నీ కుటుంబానికే, నీ ఆత్మీయ జీవితానికే. దేవుడు నిన్ను అనేకులకు సంతోషకారణంగా ఆశీర్వాదకారకంగా ఉండటానికి పిలిస్తే నీకు కూడా ఆశీర్వాదము సంతోషం లేని స్థితికి వెళ్తున్నావు. ఒక పాడైన స్థితికి వెళ్ళిపోతా ఉన్నావు. ఓ పనికిరాని స్థితికి వెళ్ళిపోతా ఉన్నావు. ఓ దౌర్భాగ్యమైన స్థాయికి వెళ్ళిపోతా ఉన్నావు. అటువంటి స్థితి నుంచి దేవుడు తిరిగి నిన్ను ఏదేనులాగా చేయుటకు కోరుకుంటా ఉన్నాడు. ప్రసన్నత, ఓ సంతోషకరమైన స్థలము, ఓ సర్వ సమృద్ధి, సకల ఆశీర్వచనములు నీలో నింపి నిన్ను ఒక ఏదేనులాగా చేశాడు. నిన్ను ఒక దేవుని సంఘంలాగా చేసి ఉన్నాడు. సంఘము ఏదేను. దేవుడు తిరిగి మరలా ఏదేను వంటి ఆయన రక్తమిచ్చి సంపాదించిన యేసయ్య ఆ క్రీస్తు సంఘంగా నిన్ను చేర్చుకొని ఉన్నాడు. నీ ప్రాణాత్మ శరీరంలోను దేవుని కొరకు సిద్ధపరచుడుకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు నీకు మరలా పోగొట్టుకున్న ఆయన సన్నిధిని ఏదేను అనుగ్రహిస్తూ ఉన్నాడు. నిన్ను నువ్వు పరిశోధించుకోవాలి, నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. ఏ ఆలోచనలో ఉన్నావో, ఏ తలంపుల మధ్య ఉన్నావో, ఎటువంటి స్థితిలో ఉన్నావో నువ్వు పరీక్షించుకోకపోతే, నువ్వు పరిశోధించుకోకపోతే నిన్ను పరిశోధిస్తున్న అపవాది నీకు తెలియకుండానే నీలో అనేకమైన చెడ్డ తలంపులు, చెడ్డ మార్గాలు, చెడ్డ ఆలోచనలతో, చెడ్డ కోరికలు, ఆశలతో నీ జీవితాన్ని నిన్ను బట్టి నిన్ను వెంబడిస్తున్న అనేకుల్ని, నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసయ్య చెప్తా ఉన్నాడు కదా, వాడు అబద్ధమనుగుడు జనకుడై ఉన్నాడు. వాడు శాపాలు పెడతానికే ఉంటాడు, వాడు నాశనం చేయడానికే ఉంటాడు, వాడు సంతోషం లేకుండా చేయడానికే ఉంటాడు, వాడు ఆరోగ్యం లేకుండా చేయడానికే ఉంటాడు. వాడు నిన్ను దేవుని మార్గాలు విడిచి, దేవుడి సన్నిధిని విడిచి దూరమయ్యేట్లుగా చేస్తాడు. అయితే యేసయ్య ఎందుకు వచ్చి ఉన్నాడు? ఆయన గొర్రెలకు జీవం ఇచ్చుడుకు, సమృద్ధిగా ఇచ్చుడుకు వచ్చి ఉన్నాడు. ఆయన మంచి కాపరిగా వచ్చి ఉన్నాడు. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టువాడై ఉన్నాడు. అయితే అబద్ధమునకు జనకుడైన అపవాది అది ఎందుకు వస్తా ఉన్నది? నీకు తెలియకుండా నీ ఆత్మీయ స్థితిని, నీ హృదయాన్ని నువ్వు పరిశోధించుకోకపోతే, నువ్వు పరీక్షించుకోకపోతే, నువ్వు దేవుని ఆలోచన తెలుసుకోకపోతే అది నిన్ను నాశనం చేయడానికి సిద్ధంగా ఉంది. దొంగతనము, దొంగ హత్యను, దొంగ నాశనమును చేయుటకు తప్ప మరి దేనికి నీ రాడు.
గొర్రెలకు జీవం ఇచ్చుటకును, అది సమృద్ధిగా ఇచ్చుటకును యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఉన్నాడు. ఆయన మంచి కాపరిగా వచ్చి ఉన్నాడు, ప్రాణం పెట్టిన కాపరిగా వచ్చి ఉన్నాడు. నువ్వు ఆయనకు అప్పగించుకోవాలి. దావీదు అప్పగించుకుంటున్నాడు. దేవుడు నాకు మంచి కాపరిగా ఉన్నాడు, గొప్ప కాపరిగా ఉన్నాడు. నీకు కూడా మంచి కాపరి, గొప్ప కాపరిగా ఉన్నాడా? ఈ రాత్రి నీకు గొప్ప కాపరి, మంచి కాపరి అయితే ఆయన ప్రధాన కాపరిగా రాబోతున్నాడు. నీ హృదయం ఎలా ఉన్నది? అది ఆయాసకరంగా ఉంటే, నువ్వు నీ హృదయాన్ని పరిశోధించుకోకపోతే, నీ హృదయాన్ని పరీక్షించుకోకపోతే, నీ ఆలోచనలు నిన్ను నాశనం చేయబోతా ఉన్నాయి. నీ ఆలోచనలు నిన్ను పడద్రోయబోతూ ఉన్నాయి. నువ్వు ఒక్కసారి రాత్రి అప్పగించుకున్నట్లయితే, హల్లెలూయా హల్లెలూయా, దేవుని ఆత్మ నిన్ను నిలబెట్టుటకు, పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో క్రియ జరిగించుటకు కోరుకుంటా ఉన్నాడు. నీకు తెలియకుండా నీలో ఉన్న అసూయాత్మ నిన్ను నాశనం చేస్తా ఉంది. నీకు తెలియకుండా నీ గర్వపు మనస్సు, గర్వపు మాటలు. దావీదు ప్రార్థించుకుంటూ, నా కళ్ళు మీరు చూచినట్లుగా లేవు, అహంకార దృష్టి లేదు, నాకున్న దాన్ని బట్టి, నాకు అందరి దాన్ని బట్టి నేను ఎప్పుడూ కూడా దానికోసం పాకులాడతలేదు, దాని కొరకు ప్రయాసపడతలేదు. నా దేవుడే. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించగలుగుదామా? నిలువు మొక్కల మీదకి రండి ఒక్కసారి. ఈ రాత్రి అపవాది తంత్రములు నువ్వు ఎరిగిన వాడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రాత్రి దేవుడు విడిపించడం కోరుకుంటా ఉన్నాడు. నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, నువ్వు యేసేపు వంటి ఓటగా ఉంటావు. యేసేపు దేశములకు ఆశీర్వాదకారకంగా ఉన్నాడు, నువ్వు కూడా రీతిగా ఊటగా ఉండుటకు పిలువబడి ఉన్నావు. నీ హృదయము యేసేపు వంటి హృదయం అయితే, నీ హృదయము క్షమించే హృదయం అయితే, నీ హృదయము మంచి దేవుడు మెచ్చుకునే, దేవుడికి నచ్చిన ఆ ఏదేను వంటి ఆ ద్రాక్ష తోట వంటి హృదయం అయితే, దేవుడు నిన్ను ఆయన హృదయంలో నివసింప చేయుటకు కోరుకుంటున్నాడు. నువ్వు అనేకులకు సంతోష కారణంగా ఉంటావు, నువ్వు అనేకులకు ఆశీర్వాదకారకంగా ఉంటావు. దేవుడు ఆయన నోరుగా నీ నోటిని చేయబోతున్నాడు. నోరు తెరువు. దేవుడు నిన్ను ఆశీర్వదించుటకు పిలిచి ఉన్నాడు. నువ్వు ఆశీర్వదించిన వారు ఆశీర్వదించబడతారు. భూమి మీద ఉన్న సమస్త జాతులు, వంశముల వారు నీ మూలాన ఆశీర్వదించబడతారు. నోరు తెరువు. నువ్వు ఆశీర్వాదకరంగా పిలువబడితే, నీ కుటుంబమే ఆశీర్వాదం లేకపోతే, నీవే దేవునిలో, దేవుని సన్నిధిలో, దేవుని యొక్క మాటలో, ఆజ్ఞలో లేకపోతే, నువ్వు ఎంత భయంకరమైన దౌర్భాగ్య స్థితిలో ఉన్నావో, నువ్వు ఎంత నష్టపోతూ ఉన్నావో. దేవుని స్వరూపం పోయింది, దేవుని మహిమ పోయింది, దేవుని స్వాస్థ్యం పోయింది, దేవుడిచ్చిన నిత్య జీవం పోయింది, అధికారం పోయింది, అక్షయత పోయింది, సహవాసం పోయింది. ఇంకా వ్యర్థమే కదా. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే, ఓ నిన్ను ఎలా ఉగ్రత నుంచి తప్పించగలుగుతాడు? ఎవ్వరు నిన్ను రక్షించలేరు. ఈ రాత్రి ప్రభువు నిన్ను పరిశోధిస్తా ఉన్నాడు. ఈ రాత్రి నిన్ను నువ్వు ఒకసారి పరీక్ష చేసుకో. అంత గొప్ప మహారాజు, ఓ నా హృదయంలో ఏముందో తెలియపరచు. నేను నా ఇష్టానుసారంగా నడుచుకుంటా ఉన్నానా? ఓ నువ్వు ఇష్టానుసారంగా నడుచుకుంటా ఉంటే, నీ ఇష్టం వచ్చిన మార్గము అది మొదట నీకు సరైనదిగా కనపడుతుంది, తుదకది నాశనానికి దారితీస్తుంది. నువ్వు దేవుని మార్గంలోకి రావాలి. ఓ దేవుడి యొక్క సేవకుల మార్గంలో, దేవుడు నడిపించే పరిశుద్ధాత్ముడు యొక్క ఓ బోధ చేత, మాట చేత, ఉపదేశం చేత నడిపించబడే సేవకుల మార్గంలో నువ్వు రావాలి. అప్పుడు దేవుడు నీకు జీవమునిచ్చుటకు, సమృద్ధి జీవమునిచ్చుటకు, ఓ మంచి సహవాసం ఇచ్చుటకు కోరుకుంటా ఉన్నాడు. అందరూ నోరు తెరిచి స్తుతిస్తూ ప్రార్థన చేద్దాం. నోరు తెరుద్దామా? ప్రభువా నన్ను బలపరచండి, ప్రభువా నన్ను అబద్ధం నుంచి, మోసం నుంచి తప్పించండి. ప్రభువా నేను అనేకమైన విషయాల్లో తప్పిపోయి పడిపోతా ఉన్నానయ్యా, నేను వాదిస్తా ఉన్నానయ్యా, నేను అనేకులను ప్రశ్నిస్తా ఉన్నానయ్యా, నేను దేవుని వాక్యాన్ని నమ్మిక ఉంచి నమ్మి అప్పగించుకోలేకపోతున్నానయ్యా, విరోధంగా నడుచుకుంటున్నాను. ప్రభువా అయ్యా నన్ను బలపరచండి, నన్ను మరొకసారి నూతన పరచండి. ప్రభువా అయ్యా నేను నీకు అయ్యా చెడ్డ పేరు తెచ్చేటట్లుగా నేను ఉండకూడదయ్యా, నేను నీకు మహిమ కారణంగా ఉండాలయ్యా. అయ్యా నేను నిన్ను గణపరచాలయ్యా, నేను నిన్ను గొప్ప చేయాలి. ప్రభువా యేసయ్యా స్తోత్రం. అయ్యా ఈ లోక సంతోషాలు, అపవాది ఇచ్చే ఆలోచనలు, సంతోషాలు, వాటికి నేను ఏడవబడకూడదయ్యా, వాటి చేత నేను మరులు గొల్పకూడదు, నేను నువ్వు నాకు ఇచ్చిన స్థితిని పోగొట్టుకోకూడదయ్యా. హల్లెలూయా హల్లెలూయా. నోరు తెరుద్దాం, గట్టిగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన ఆలకించే సమయం ఇది, మరొక చెవియొగ్గు సమయం ఇది. ఆ రాత్రి యాకోబు మొరపెడుతూ ఉంటే దేవుడు ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్ళలేదు. నువ్వు దేవునికి లోబడే వ్యక్తివైతే, దేవుని మాటను గౌరవించే వ్యక్తివైతే, దేవుడంటే ఒక మంచి విలువ, దేవుడికి ఒక గొప్ప స్థానం నువ్వు ఈ రాత్రి నువ్వు ఇచ్చే బిడ్డగా నువ్వు ఉంటే, కుమార్తెగా కుమారుడుగా ఉంటే, ఈ రాత్రి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రి దేవుని యొక్క స్వరం నిన్ను ఎదుర్కొంటా ఉంది. హల్లెలూయా హల్లెలూయా. ఓ పాడైపోయిన స్థలంగా ఉన్న నీ జీవితాన్ని ఏదేనులాగా చేయుటకు దేవుడు కోరుకుంటున్నాడు.
ఉన్నాడు. యెహోవా యొక్క తోటగా దేవుడు చేయుటకు కోరుకుంటా ఉన్నాడు. ఈ రాత్రి నీ కొరకు ద్వారం తెరవబడతా ఉన్నది. ఈ రాత్రి నీ కుటుంబం మీదకి దేవుని హస్తం వస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు ఒక విడుదల ఇచ్చిన కోరుకున్నాడు. ఈ రాత్రి దేవుడు ఒక విడుదల ఇచ్చిన కోరుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. నీకు సిద్ధపరిచిన అనేకమైన కార్యములు నువ్వు పొందుకోలేకపోతున్నావు. నువ్వు నష్టపోతూ ఉన్నావు. నువ్వు దేవునికి దూరస్తుడుగా ఉంటూ ఉన్నావు. దేవునికి శత్రువుగా మారుతున్నావు. దేవుడికి విరోధ భావం కలిగిన వాడిగా మారుతున్నావు. దేవుడు నీతో స్నేహం చేయాలని చేతులు చాపుతున్న సమయం. దేవుడు నీ మొర ఆలకించుటకు సిద్ధంగా ఉన్న సమయం. దేవుడి కనుదృష్టి నీ మీద, నీ కుటుంబం మీద ఉంచు సమయం. నువ్వు అప్పగించుకో. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. విడుదల ఈ రాత్రి, అబద్ధం నుంచి విడుదల ఈ రాత్రి, మోసం నుంచి విడుదల ఈ రాత్రి, శాపం నుంచి విడుదల ఈ రాత్రి, సమస్తమైన బలహీనతల వ్యాధి బాధల నుంచి విడుదల ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. నజరేయుడైన యేసు నామములో పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రాంతంలో విడుదల ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. అపవాది క్రియలన్నీ లయపరచబడుతూ ఉన్నాయి. ఓ దేవుడు గొప్ప జయం ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. నీ హృదయంలో దేవుడు నివసించిన కోరుకుంటా ఉన్నాడు. నీ హృదయము దేవుని ఆలయమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. దేవుని కొరకు నిన్ను, నీ కుటుంబాన్ని సిద్ధపరచుకో, నీ బిడ్డలను సిద్ధపరచుకో. కన్నీరు విడువు. అనేకమైన పరిస్థితులు ఈ లోకమంతా కమ్ముకుంటా ఉన్నవే. చీకటి లోకమంతా కమ్ముకుంటూ ఉన్నది. లెమ్ము, తేజరిల్లుము. యెహోవా మహిమ నీ మీద ఉదయించి ఉన్నది. నిన్ను నింపుటకు, నీ కుటుంబాన్ని నింపుటకు, నీ బిడ్డలు నింపుటకు, నువ్వు ఉన్న ప్రాంతానికి నింపుటకు. నువ్వు కొండ మీద పట్టణమై ఉన్నావు. నువ్వు దేవుని కొరకు ప్రకాశించు వెలుగు, దీపస్తంభం మీద ఉంచిన దీపవృక్షమై ఉన్నావు. నువ్వు ప్రకాశించాలి, నువ్వు ప్రజ్వలించాలి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. కన్నులెత్తి చుట్టూ చూడు ఓ సంగమా, యెహోవా మహిమ నీపై దిగుచున్నది. కన్నులెత్తి చుట్టూ చూడు ఓ సంగమా, యెహోవా మహిమ నీపై దిగుచున్నది. కన్నులెత్తి చుట్టూ చూడు ఓ సేవక, అంతా నీ యొద్దకే వచ్చుచున్నారు. కన్నులెత్తి చుట్టూ చూడు ఓ సేవక, అంతా నీ యొద్దకే వచ్చుచున్నారు. కన్నులెత్తి చుట్టూ చూడు ఓ సంగమా, యెహోవా మహిమ నీపై దిగుచున్నది. కన్నులెత్తి చుట్టూ చూడు ఓ సంగమా, యెహోవా మహిమ నీపై దిగుచున్నది. జనములు నీ వెలుగు కొచ్చుచున్నారు, రాజులు నీ కాంతి కొచ్చుచున్నారు. జనములు నీ వెలుగు కొచ్చుచున్నారు, రాజులు నీ కాంతి కొచ్చుచున్నారు. నీ పైకి వచ్చిన దైవ మహిమ ఆకర్షించును అందరినీ. నీ పైకి వచ్చిన ఆకర్షించును అందరినీ. కన్నులెత్తి చుట్టూ చూడు. స్తోత్రం. యెహోవా మహిమ నీపై దిగుచున్నది. కన్నులెత్తి చుట్టూ చూడు ఓ సంగమా, యెహోవా మహిమ నీపై దిగుచున్నది. కన్నులెత్తి చుట్టూ చూడు ఓ సేవక, అంతా నీ యొద్దకే వచ్చుచున్నారు. కన్నులెత్తి చుట్టూ చూడు ఓ సేవక, అంతా నీ యొద్దకే వచ్చుచున్నారు. తిరిగి సమకూర్చు కాలమిదే, తిరిగి సమకూర్చు కాలమిదే. కన్నులెత్తి చుట్టూ చూడు ఓ సంగమా, యెహోవా మహిమ నీపై దిగుచున్నది. కన్నులెత్తి చుట్టూ చూడు ఓ సంగమా, యెహోవా మహిమ నీపై దిగుచున్నది. దూరమైన కుమారులు వచ్చుచున్నారు, నీ వడికే బిడ్డలు చేరుచున్నారు. దూరమైన కుమారులు వచ్చుచున్నారు, నీ వడికే బిడ్డలు చేరుచున్నారు. పోయినదంతా స్వాస్యముగా మరలా సమకూర్చబడుచున్నది. పోయినదంతా స్వాస్యముగా మరలా సమకూర్చబడుచున్నది. కన్నులెత్తి చుట్టూ చూడు ఓ సంగమా, యెహోవా మహిమ నీపై దిగుచున్నది. కన్నులెత్తి చుట్టూ చూడు ఓ సంగమా, యెహోవా మహిమ నీపై దిగుచున్నది. కన్నులెత్తి చుట్టూ చూడు ఓ సేవక, అంతా నీ యొద్దకే వచ్చుచున్నారు. కన్నులెత్తి చుట్టూ చూడు ఓ సేవక, అంతా నీ యొద్దకే వచ్చుచున్నారు. కన్నులెత్తి చుట్టూ చూడు ఓ సంగమా, యెహోవా మహిమ నీపై దిగుచున్నది. ఇశ్రాయేలు కుమారులు మాత్రమేనా, ఇస్మాయేలు సంతానం
కాలము వారు కూడా ఇశ్రాయేలు కుమారులు మాత్రమేనా, ఇస్మాయిలు సంతోషం వారు కూడా నీ పరిచర్యకొచ్చే కాలమిదే, కడవరి ఉజ్జీవ ఛాయలివే. పరిచర్యకొచ్చే కాలమిదే, కడవరి ఉజ్జీవ ఛాయలివే. కన్నులెత్తి చుట్టూ చూడు ఓ సంగమా, యెహోవా మహిమ నీపై దిగుచున్నది. కన్నులెత్తి చుట్టూ చూడు ఓ సంగమా, యెహోవా మహిమ నీపై దిగుచున్నది. కన్నులెత్తి చుట్టూ చూడు ఓ సేవక, అంతా నీ యొద్దకే వచ్చుచున్నారు. కన్నులెత్తి చుట్టూ చూడు ఓ సేవక, అంతా నీ యొద్దకే వచ్చుచున్నారు. కన్నులెత్తి చుట్టూ చూడు ఓ సంగమా, యెహోవా మహిమ నీపై దిగుచున్నది. కన్నులెత్తి చుట్టూ చూడు ఓ సంగమా, యెహోవా మహిమ నీపై దిగుచున్నది. యెహోవా మహిమ నీపై దిగుచున్నది. యెహోవా మహిమ నీపై దిగుచున్నది. యెహోవా మహిమ నీపై దిగుచున్నది. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ ఉన్నపాటుగా ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేద్దాం. దేవుడు పోగొట్టుకున్న మహిమతో పాడైన స్థలమునైనా నిన్ను ఏదేనులాగా చేయుటకు ఆయన కోరుకుంటున్నాడు. అయితే దేవుడు నువ్వు అడగాలి, నా హృదయాన్ని పరిశోధించు, నా హృదయాన్ని పరీక్షించు, నాకు ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో తెలియపరచయ్యా, నేను నీ సన్నిధి నిలబడాలయ్యా. అవ్వమ్మ ఎట్టి రీతికైతే అపవాది స్వరానికి అవకాశం ఇచ్చి దూరం అయిపోయిందో, నాశనాన్ని తెచ్చుకుందో, నష్టపోయిందో, నీతో ఉండే సంబంధాన్ని తెంపుకున్నదో, అటు రీతిగా నేను ఉండకుండా అయ్యా నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యా, నన్ను కంచగలిగిన తోటలో పోగొట్టుకున్న ఆ ఏదోనులోని ఆ యొక్క ఆశీర్వాదాలను, సంతోషాన్ని, సమృద్ధిని, సహవాసాన్ని, ఆ యొక్క మహిమను, సారూప్యతను